ఇది సోమవారం నాడు తీసిన వ్లాగ్ అండి. ఈ రోజు పెడుతున్నాను అనమాట. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. స్నానానికి అయితే వెళ్ళాం, అలాగే దర్శనానికి కూడా వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్. అన్ని శివలింగాలను అయితే మాత్రం మొత్తం అన్నట్లకైతేనే అభిషేకం అయితే చేసిన, నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత విభూతితో కూడా విభూతి మొత్తం అన్నట్టుకైతే పెట్టాను అనమాట అండి. సోమవారం కదండి, అందుకనేసి. ఇప్పుడు దాకైతే సోమవారాలు అయితే చేయలేదు కదండి, కొంచెం చేద్దాం అనేసి అయితే 2 వారాల బట్టి అయితే వస్తున్నాను, వచ్చి కంటిన్యూ చేస్తున్నాను. వచ్చి ఇలాగా శివలింగాలకు అభిషేకం చేసి విభూతి అయితే రాస్తున్నానండి. తర్వాత కుదిరితే ఆవుపాలవి కూడా తీసుకొచ్చి అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. లోపల శివలింగం, అత్త శివలింగం రండి. స్నానం చేసి అయితే చేస్తున్నాను అనమాట అండి. తర్వాత డ్రెస్ మార్చుకుని ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్తాం. తడిబట్టలు వెళ్తే కూడా అంతా మరి శ్రాగ్గా అయిపోద్ది కదండి, అందుకనేసి. దీని పక్కనే రాములవారి గుడి అయితే ఉందనమాట అండి. అక్కడికి కూడా వెళ్తాము, చూద్దురుగాని రండి. ఇది దీనికి ఆపోజిట్ ఉందనమాట అండి. ఇది మరలావా కోట్లింగాలు కూడా అని అంటారు అనమాట అండి, ఇక్కడ మరలావా. ఓకే ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఇలా పట్టుకో కొంచెం ఉందా. సార్ తిరిగి అయితే ఇంటికైతే వచ్చేసండి, దర్శనం అయిపోయింది. అయితే ఇంటికైతే వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎవరు కూడా వీడియోలు చూస్తాను కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆ గుళ్ళో కూర్చున్నాక ప్రశాంతంగా ఉంటుందండి. అనిపిస్తుందండి కానీ గంట సేపు కూర్చోవాలనిపిస్తుందండి. కానీ సరే వెళ్ళినంత మంది పెడతామని వీడియో.